ఓర్సలేని జాతి నా కొడుకులందరూ వచ్చి మొబైల్ ఆడి కొట్టురాని మొబైల్ ఆడితే సపోర్ట్ చేస్తాను మొట్టగా మొబైల్ ఆడుతున్నారు సుల్లిగా మొబైల్ ఆడుతున్న వాళ్ళ చూడు ఫోన్ ఆడాలి ఫోన్ ఇది ఫోన్లో ఆడుతున్నా వచ్చి సపోర్ట్ చేయండి. బేబీ చచ్చిపోతా బ్రో చచ్చిపోతా. క్లిక్ చేయనంటుంది బ్రో లైవ్ అయిపోయిన తర్వాత డిలీట్ చేస్తారు బ్రో లైవ్ మళ్ళీ అంత తలకాయపోతారు. అరే సులిగాలు అందరూ రే ఒకరితో కంపేర్ చేసి సులిగాలు చెప్తున్నాను. ఓకే మేమందరం ఫ్రెండ్స్, మేమందరం చాలా క్లోజ్. ఓకే మీకు కూడా చెప్తున్నా, మీ పెళ్ళాము పెళ్లి చేసుకున్న తర్వాత జానీ సిన్స్ అంతా కంపేర్ చేస్తుంది. అప్పుడు వాడిని పిలుచుకుని మింగిస్తావా సుల్లిగా? ఒకంత కంపేర్ చేస్తా సిగ్గులేని చెత్తనా కొడగలారా అంతా మొడ్డగుడు తెలియదు. ఈ సుల్లిగాలకు అందరికి వచ్చి మొడ్డలో మెసేజ్ పెడుతుంటారు. సుల్లిగా చిన్నప్పుడు స్కూల్ అని రా బొక్కడగా నాకంటే సిచ్యువేషన్స్ అక్క లేకుండా మొత్తం ఏళ్ళు ముద్రలు చూడగలరా? నాకు అర్థం కావట్లేదు. మొడ్డ సీకండ్రా వండన పోయి ఒకంతో కంపేర్ చేసే ప్రతి ఒక్కరికి చెప్తాను. నీ పిల్లలకి ప్రతి ఒక్కరిది నువ్వు మింగేటప్పుడు జానీ సిన్స్ గానీ ఇమాజిన్ చేసుకుని చెత్తనా కొడుకులారా? నువ్వు తిట్టడని చెప్పేసి ఏమైనా డ్రామాలు మింగుతున్నారా? నాకు అర్థం కావట్లేదు. ఏం బాటు నా కొడుకులు రా వేలు ముద్ర నా కొడుకులారా? నీ మొడ్డలో మంచి గేమ్ ఆడుకొని మంచి వాచింగ్ నేర్చుకో సుల్లిగాలు ఓర్సలేని జాతి నా కొడుకులందరూ వచ్చి మొబైల్ ఆడి కొట్టురాని మొబైల్ ఆడితే సపోర్ట్ చేస్తాను మొట్టగా మొబైల్ ఆడుతున్నారు సుల్లిగా మొబైల్ ఆడుతున్న వాళ్ళ చూడు ఫోన్ ఆడాలి ఫోన్ ఇది ఫోన్లో ఆడుతున్నా వచ్చి సపోర్ట్ చేయండి. ఇమ్లెట్ల ప్రతి ఒక్కరికి నేను ఎవరితో జలస్ ఫీల్ కావట్లేదు. నేను ఇమ్లెట్లు ఆడితే నాకు కూడా వాచింగ్ వచ్చేది. మొడ్డలో గేమ్ మొత్తం దెంగేసింది నాది. గేమ్ మొత్తం పోయింది నాది ఆడకుండా ఏమన్నా పోతుంది. మింగకుంటే మనం పడిపోయినట్టు అది కూడా అంతే. ఆడకుండా పోతుంది. నా ఏమింగ్ నాకు ఇష్టం. నేను ఒక ప్రతి ఒక్కటి చెప్తుండే నా ఏమింగ్ ఎవరిదైనా తెలుగులో ఏమైనా ఏమింగ్ ఉంటే నా ఏమింగ్ నాకు ఇష్టం అని చెప్తుంటే అట్లా ఆడిది అంతా బొకడాలందరూ వచ్చి లడాల మెసేజ్ పెడితే అలా మెసేజ్ నమ్మి ముడ్డ విడిచిపోయినాయి. నా లైఫ్ మొత్తం ముడ్డ విడిచిపోయింది. 1 మిలియన్ కాదు కదా 8 మిలియన్ సబ్స్క్రైబర్స్ వస్తుండే కొడుకులందరూ. మళ్ళీ ఇంకోటి వస్తాను కూడా బోడగాళ్ళు ఓడికి సపోర్ట్ చేయరాను. సపోర్ట్లో నా నోట్లో మొట్ట విడిపోయినారు. మళ్ళీ నేనేం చెప్తా? ఇప్పుడు వచ్చినోడు నా నుంచి తీసుకోమన్నాడు ఏదో మంచిగా ఉంటే బాగుంటుంది. నా నోట్లో మొట్ట విడిపోయినారు. మళ్ళీ నేనేం చేస్తాను? సపోర్ట్ అయితే ఇస్తాం బాయ్. ఇప్పుడు నాకు దెబ్బ తగిలిన తర్వాత కాలువ దగ్గర పోతామా ఆ దెబ్బ దగ్గర పోతామా బ్రో? పాత సబ్స్క్రైబ్ పడతా కూడా తెలుసు. మొట్టగాళ్ళకి ఎవరు తెలియదు మీ ఇవన్నీ. ఈ సాలగాలు వచ్చి అంతడు మొట్టగాళ్ళు వచ్చి స్క్రీమ్స్ ఆడమంటారు. స్క్రీమ్స్ ఆడినా టోర్నమెంట్ అన్న అల్టిమేట్ అల్టిమేట్ రాగి పూసి మొట్ట సపోర్ట్ లేదు నాకు. మొట్టగాడు వచ్చి సోలార్ 650 చూస్తున్నారు. ఇప్పుడు ఏది ఆడతారు? అల్టిమేట్ రాయల్ ఆడితే 300 చూస్తారు. 300 ఆడాలన్నా లేదా 650 చేయాలా? నేను 300 ఆడితే మొత్తం పప్పులు పప్పులో బిర్యానీ కూడా రావట్లేదు డబ్బులతో. 600 అంటే బిర్యానీ తింటా. ఇప్పుడు నేను ఎవడైనా బిర్యానీ తినాలనుకుంటా పప్పడం తినాలనుకుంటాడు. ఎవడైనా ఎదగాలనుకుంటాడు. ఎక్కడైనా ఆగిపోవాలనుకుంటాడా? పోయి మీ నాన్నకి మీ అమ్మకి అడిపోయాడు. మీ నాన్న పోయాడు నాన్న నీకేం గోల్ ఏంది నాన్న? నాకు జాబ్లో నాకు ప్రమోషన్ కావాలంటాడు. అట్టనే ఎవడైనా ఇప్పుడు ప్రతి ఒక్కడు ఒక దాన్ని ఇంప్రూవ్ కావాలనుకుంటాడు. వాడి దాంట్లో ఇప్పుడు ఆ ప్రమోషన్ కావాలన్న అంత తప్పు కిందకి వస్తుంది. అది నేను మిమ్మల్ని వేసుకోవాలనే నేను పెట్టిన. అది అంతా ఈ నలుగురు ఎక్కడ ఉండరు? మన చాటలో ఉండరు ఈ నలుగురు అంతా. ఆ నలుగురు ఎవడో కాదు, మీరే ఆ నలుగురు అంతా. మీరు ఆ నలుగురులాగా ప్రవర్తిస్తున్నందుకు ఆ నలుగురులాగా ప్రవర్తిస్తున్నారు. మాటలు మడ్డ ఊడిచిపోయిన లైఫ్ మొత్తం మడ్డ ఊడిచిపోయింది. ఇక్కడ తిట్టాడు మంచిగా ఉందని చెప్పేసి ఏదో పెద్ద అనుకుంటున్నారేమనుకో. బుద్ధులు వస్తాయి ఎవరికైనా. నేనేంటంటే వద్దు
మన స్ట్రీమ్ కొద్దిగా చిన్నపిల్లలు చూస్తారు, గేమింగ్ అంటేనే చిన్నపిల్లలు సంబంధించి. చిన్నపిల్లలందరూ సుల్లి పెద్ద ఏంటారు అందరూ. నేను స్ట్రీమ్ స్టార్ట్ చేసినప్పుడు చిన్నపిల్లలు, ఇప్పుడు చిన్నపిల్లలు అందరూ పెద్దోళ్ళు. ఇప్పుడు అందరూ ఆగిపోయినారు సబ్స్క్రైబర్స్. నాకు తెలిసి వీళ్ళందరూ పాత సబ్స్క్రైబర్స్, వీళ్ళందరూ పెద్దోళ్ళే. వీళ్ళు చిన్నపిల్లలు ఎవరు ఇక్కడ. నేను కూడా చదువుకోలేదు, బట్ నాకు నాలెడ్జ్ ఉంది. చదువుకున్న వాళ్ళు కూడా నాలెడ్జ్ లేదు. ఈ బాటగాళ్ళు వచ్చి మెసేజ్ పెడుతుండ్రు. మనం పొద్దున్న లేస్తేనే మొత్తం ముఖం ఆడుకొని ఫ్రెష్గా అది పెళ్లి చూపులకు ఫస్ట్ అండ్ పోయినట్టు రెడీ అయితే స్కూల్లో పోతారు. ఏం మీకు నిగరా చదువుతో నాలెడ్జ్ నేర్చుకోండి. ఈ నెలకు నాలెడ్జ్ ఉండదు, చదువు ఉండదు. బాటగాళ్ళకి ఏదో ఒక రెండింటి అదన ఒకటి ఉండాలా, లేదంటే రెండు ఉండాలా. ఎవరిని తిడుతున్నా బ్రో? ప్రతి ఒక్కరిని తిడుతున్నా. ఎవరిని తిడుతున్నా అంటే చెప్తా చూడు, నన్ను వచ్చి క్రిటిసైజ్ చేస్తారు. నువ్వు అది ఆడరా సపోర్ట్ చేస్తే ఇది ఆడరా సపోర్ట్ చేస్తాను రా అన్న కొడుకులను తిడుతున్నా నేను. ఏడువైనా పిల్లలతో రొమాన్స్ చేసుకుని పోయినారా? నాకు అర్థం కావట్లే. పిల్లలతో రొమాన్స్ చేసుకుని పోయినా నాకు అర్థం కావట్లే. ర్యాంక్ పుష్ చేయమంటారు, లేదంటే పెద్ద పెద్ద ల్యాబ్లు ఆడుతున్నప్పుడు ఇప్పుడు 700 వస్తున్నారు, పెద్ద పెద్ద ల్యాబ్లు 300 వస్తున్నారు. నాకు 2023 మొత్తం ఫేస్ క్యామ్ పెట్టి మంచిగా స్క్వాడ్ అంతా ఆడి ఎట్టంటే అన్లిమిటెడ్ ఆడుతూ బ్రో ర్యాంక్ పుష్ చేసి కూర్చుంటే వాచింగ్ రాక డిసప్పాయింట్ అయిపోయి నిద్ర పడకుండా పడుకుంటా నేను. అరే ఎందుకు వాచింగ్ రాకుండా? ప్రతి ఒక్కరికి వస్తుంది కదా వాచింగ్, నాకు ఎందుకు రాకుందని ఎంత డిసప్పాయింట్ అయింటా బ్రో. ఇప్పుడు నాకేం వేరే వర్క్ వస్తుందా? నాకేం వేరే వర్క్ వస్తే, నాకు ఏదైనా నాకు ఆస్తులు ఉంటే కదా, నాకు అవసరం లేదు భయ్. ఇవన్నీ నేను ప్రతి ఒక్కటి నా దగ్గర ఉండేటివన్నీ మన యూట్యూబ్ నుంచి కొనుక్కుంటూనే నేను మీ మీద తీసుకొని. నీకు ఆస్తులు ఉంటే నాకు బొక్కలో పట్టించుకోకుండా నాకు ఏం లేదు నాకు. ఇంట్లో నేను ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చుకోవాలి మంత్లీ. నేను ఎందుకు వస్తాయి సరే భయ్? ఒకటి ఏదైనా ఎదుగుతుంటే నీకు తోచుతో నువ్వు పీకలేనప్పుడు ఉద్దం మూసుకొని ఉండాలి అంతే. ఒకటి ఏదైనా పీకుతుంటే వాడిని అనుడు తప్పు కాదు. అరే గైస్ వచ్చి సపోర్ట్, అరే నువ్వు ఎవరికి సపోర్ట్ చేయడానికి ఆల్రెడీ సపోర్ట్ చేసినాడు, నోట్లో మొడ్డ పడిపోయినాడు భయ్. ఇట్లా సపోర్ట్ చేస్తాను నేను, నాకు అర్థం కావట్లే. గైస్ వాట్ ఈస్ గైస్ చెప్తా చూడ గైస్. ఓకే ప్రతి ఒక్కడికి ఒకటి చెప్తున్నాడు. ఓకే గైస్, ఒక మోనో స్టీయో అనేది ఒక 2 ఉంటాయి గైస్. ఓకే మీకు తెలియదు చెప్తున్నా. స్టీయో అంటే సరౌండ్స్ వినిపిస్తాయి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఫుట్ ప్రింట్స్ ఉన్నాయి అనుకో, ఇక్కడ పైన మనకి ఆ ఎగ్జాక్ట్ లా ప్లేస్ ఉన్నట్టు మనకి సౌండ్ వినిపిస్తుంది. అది స్టీరియో కిందకి వస్తాయి. ఒకప్పుడు నేను స్ట్రీమ్ స్టార్ట్ చేసిన 7 years బ్యాక్ అప్పట్లో మోనో ఇయర్ ఫోన్స్ ప్రతి ఒక్కరికి, ఎందుకంటే ప్రతి ఒక్కడు 100 రూపాయలకి 50 రూపాయలకి ఇయర్ ఫోన్ తెచ్చుకుని అవన్నీ మోనో కిందకి సపోర్ట్ చేస్తాయి. స్టీరియోకి సపోర్ట్ చేయాలి మినిమం 200 రూపీస్ 300 రూపీస్ పెట్టాలి. ఈ స్థాయిగా నేను మెసేజ్ పెడుతుంటే యాకర్ అంటారు. ఇప్పుడు సపోజ్ ఒకటి ఉన్నాను అనుకో గైస్, నాకు ఫుట్ ప్రింట్ చూపించి తక్కువే అనుకుంటున్నాను కొట్టినాను. అప్పుడు ఓన్లీ గేమ్ రాదు, ఇప్పుడు అంటే అందరికి వస్తుంది కాబట్టి. ఇప్పుడు వాడిని కొట్టినా అనుకో ఏమైనా మెసేజ్ పెడుతుంది, యాకర్ మెసేజ్ పెడుతుండ్రి. సార్ అడికైనా వదిలినారా అంటే ఆడికైనా వదిలినారా అంటే ఎట్లా మెసేజ్ చేస్తుంటారు అంటే బూతులు తిడుతుండ్రి, గలీజ్ మాటలు తిడుతుంటారు. నా చాట్లు వచ్చి ఏంటి ఇమిలేటర్లు ఆడుతున్నారు మొబైల్. ఇప్పుడు 7 పోయినారు. ఇప్పుడు కాదు, నేను 8K వాచింగ్ వస్తుంది ఇమిలేటర్లు ఆడుతుంటే 70 మొబైల్కి వచ్చిన తర్వాత 3K వాచింగ్. మరి ప్రతి ఒక్కడు మన పాత సబ్స్క్రైబర్ ప్రతి ఒక్కరు తెలిసింది అయ్యింది. ఎవడైనా అంతే. కరోనా టైంలో వేసాడు, కరోనా టైం కాదా స్వామి 2019 మార్చి టైంకే నాకు 2 lakh 3 lakh సబ్స్క్రైబర్స్ అయిపోయినారు. ఏంటి జస్ట్ 3 months 1 lakh సబ్స్క్రైబర్స్ అయిపోయినారు తెలుసా నేను ఇమిలేటర్ అంటే. అప్పట్లో కరోనా లేదు, లాక్డౌన్ ఏం లేదు. నేను స్ట్రీమ్ స్టార్ట్ చేసినప్పుడు కరోనా కొత్తకు హెల్ప్ చేయలేదు. నాకు ఫాస్ట్ ఇట్లా వాచింగ్ ఉందో అంతే వాచింగ్ ఉంది. నాకు ఏం పెద్ద ఇంప్రూవ్ కాలే. నేను అబ్బాయి చెప్తాను, మన పాత సబ్స్క్రైబర్స్ వాళ్ళకి అడగండి పోయి. ఒకటి ఎదుగుతుంటే చూడలేరు బాయ్. నాకు ఈ చిన్నప్పుడు ఏదో కప్పల నిజే అన్ని కప్పలను ఒక కప్పులు వేస్తే కన్నా ఇంకో కప్ప అవతల పోయి సముద్రంలో దూకని ఇక్కడ వేసి కాలు వాటి సులి పెట్టి లాగుతున్నాయంట. అట్లే ఉంది ఇది కూడా. అరవకు చూసే ఇంట్రెస్ట్ పోతుంది, ఎవరు తగ్గిపోతారా? ఆల్రెడీ తగ్గిపోయినారు. ఇప్పుడు తగ్గిపోవడానికి ఏం లేదు కదా, ఏదైనా ఉంటే కదా పోయేది. ఆల్రెడీ పోగొట్టుకోవడానికి ఇంకేముంటుంది బ్రో పొగొట్టుకోవడానికి? ఆల్రెడీ చిన్నప్పటి నుంచి అన్ని పోగొట్టుకుంటూనే వచ్చినాలే, ఇంకేం లేదు పోగొట్టుకోవడానికి. నాకు అక్కడ నేను ఎప్పుడు కూడా ఒకరిని చూసి నేను జెలస్ ఫీల్ కాలే. అరే వాళ్ళు చేస్తున్నా మనం కూడా వాళ్ళ కంటెంట్ చేద్దాము, ఒక ఎదుగుతా వచ్చేది అని చెప్పేసి ఆ విధంగా అనుకున్నా. కానీ నేను తక్కువ విషయం ఎప్పుడు చూసుకోలే నేను. యో బచ్చా, అరే సావచ్చు కదా. థ్యాంక్ యూ బ్రో. నాకు కానీ కోరికలు డ్రీమ్స్ ఏం లేవు ప్రస్తుతానికి. బతికినాం బ్రో.
డ్యామేజ్ బాగుడుతుంది నైస్. మీరంతా జమ్మ జీతం సాగు. What the heck bro, సస్తుంది బ్రో, బీసీ గేడ్ అవుతుంది.